వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు రాత్రి పగలు అనే తేడా లేకుండా మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎలమంచిలి నియోజకవర్గంలోనే ఎలమంచిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నబాబు రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, చేస్తున్న ప్రచారానికి ప్రజలకు ఎటువంటి స్పందన లభిస్తుంది? నేను ప్రచారం అన్నది దగ్గర గడప గడపకి తిరిగినప్పుడే 186 రోజులు తిరిగేసాను. ఆ టైంలో అతి దగ్గరగా ప్రజలతో కలుసుకుని వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకుని వాళ్ళకి సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా లేదా, అందరూ లెవెల్ ఉంటే అది ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుని మరలా వాళ్ళకి వచ్చేలా చేశాను. అది 186 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 10:15 మొదలెట్టి 10:30-11 గంటల దాకా కంటిన్యూస్గా తిరిగాను. ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసాను. ఇప్పుడు మరలా ఎన్ఆర్జీఎస్ లేబర్ పనిచేసేది ఒక్కో దగ్గర 300 నుంచి 500 మంది పనిచేస్తున్నారు. అక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఓన్లీ మహిళలే. ఆ మహిళలందరినీ కలుసుకుంటున్నాం. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ వాళ్ళకి తెలియపరుస్తున్నాను. వాళ్ళకి ఒక్క అవకాశం మరలా ఇవ్వమని కోరుకుంటున్నాం. మరలా కొత్తగా వచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో వాళ్ళందరికీ విపులంగా చెప్తున్నాను. అది కాక చంద్రబాబు నాయుడు చేసే మోసాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మేనిఫెస్టో అంటే కనీస గౌరవం కూడా లేదు. ఆయన 2014లో ఉన్న మేనిఫెస్టో కొద్ది రోజుల నుంచి ఆన్లైన్లో తీసేసి దాన్ని చెత్తబొట్లో పారేసాడు. మరలా 2019లో పెట్టిన మేనిఫెస్టో కూడా ఆ విధంగానే మళ్ళీ కొద్ది రోజుల నుంచి మళ్ళీ తీసి చెత్తబొట్లో పారేసాడు. మళ్ళీ 2024లో సూపర్ 6 అనో మేనిఫెస్టో తీసుకొచ్చాడు. 10 రోజులు మొత్తం అన్ని స్టేజ్ల మీద కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడి ఆ మేనిఫెస్టో గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. సడన్గా ఒక రాత్రే మళ్ళీ మేనిఫెస్టో ఆన్లైన్ నుంచి తీసేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో తెచ్చాడు. ఆ మేనిఫెస్టో ప్రకారం అయితే మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. ఆయన పెట్టిన మేనిఫెస్టో ప్రకారం అయితే 4 లక్షల కోట్ల పైనే ఖర్చు అవుతుంది. అంటే జరిగేది కాదు. మరలా ఒకసారి ప్రజలను మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అక్క చెల్లెమ్మలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. వాళ్ళంతా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. డైరెక్ట్గానే చెప్తున్నారు. ఈ చుట్టూ 90% మహిళలందరూ కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒకసారి ఈ చుట్టూ 90% మహిళలందరూ సపోర్ట్ చేస్తున్నారంటే పెద్ద తప్పట్లు కొట్టేస్తున్నారు. చాలా భారీ ఎత్తున తప్పట్లు కొట్టుకుంటూ కేరింతలు కొట్టేస్తున్నారు. అంటే మహిళల్లో చాలా మంచి స్పందన ఉంది. వాళ్ళకి అన్నీ రెడీగా, ఎప్పుడూ లేని సిస్టమ్ ఇది. డైరెక్ట్గా అక్కడ సీఎం గారు బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి. అన్ని పథకాలు వస్తున్నాయి. 99 మంది ఎక్కడో ఎవరో తప్పి జారి ఉండిపోతున్నారు తప్ప అందరికీ కూడా పథకాలు వస్తాయి. చాలా సక్రమంగా ఉన్నాయి. అన్ని కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నాయి. అందువల్ల మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నారు. ఒక్క నెలలోనే పెన్షన్లు ఆఫ్ చేసి సచివాలయం దగ్గర తీసుకోమంటే అల్లల్లాడిపోయారు 4 రోజులకే. ఇవాళ మళ్ళీ సీఎం గారి రిప్రజెంటేషన్ తోటి ఎలక్షన్ కమిషను ఇది మన వికలాంగులందరికీ ఇంటికి పంపించి మిగిలిన వాళ్ళందరికీ బ్యాంకుల్లో వేయమంటే అది కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళు బ్యాంకులు వేయడానికి వాళ్ళ అకౌంట్లో ఎప్పటి నుంచో ఆగిపోయి, అది కాక వాళ్ళకి ఏమన్నా వాళ్ళ పిల్లలు ఏమైనా బకాయిలు ఉంటే బ్యాంకు వాళ్ళకి రికవరీ చేసేసి రకరకాల నానా అవస్థలు పడిపోతున్నారు. మరలా నేను అందరికీ చెప్పాను, మరలా నెల 45 రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. మీ అందరికీ వాలంటీర్ వ్యవస్థ వస్తుంది. మళ్ళీ వాలంటీర్ల దాకా మీ ఇంటికే డైరెక్ట్గా పెన్షన్లు అన్నీ పంపించేలాగా ఏర్పాటు చేస్తామని గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా తప్పట్లు కొట్టేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే అంత ఇవాళ వాళ్ళకి ఎంతో అభిమానం. వాలంటీర్లు అంటే చక్కగా ఇంట్లో సొంత కూతుర్లు లేదా కోడళ్ళలాగా ఆప్యాయతగా పలకరించి పట్టుకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. 1-2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఇక్కడ బహిరంగ సభను కూడా పెట్టడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఆయన ఆరోపణలు ఏ విధంగా చూస్తారో, ఆయన మాటలు ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఏదన్నా మనం ఒకటి మాట్లాడేమంటే దానికి ఆధారాలు లేకపోతే దాని ప్రూఫ్స్ ఏదైనా ఉండి మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉంటుంది. మన నోరు ఉంది కదా, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం, ఏది మాట్లాడినా చెల్లిపోద్ది, ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది అంతకన్నా మరి పరిస్థితి ఇంకోటి ఉండదు. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా ఆధారాలతో మాట్లాడాలి. ఇవన్నీ కూడా అతనికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు అనేక రకమైన ఆర్థికంగా లేకపోతే మిగతా అనేక రకమైన ఆరోపణలు మా మీద చేయడం జరిగింది. కానీ వీటిలో ఒక్కటి వాస్తవం ఉన్నా
ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మరి మన నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు, మరి మేము పాలిటిక్స్లో ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలు మేము కొనసాగుతూ ఉన్నామంటే ఇటువంటి ఆరోపణలు మా మీద ఉంటే ఇన్ని సంవత్సరాలు కొనసాగలేం కదా మొదటగా చెప్పాలంటే. కాబట్టి ఇవన్నీ కూడా మన నోటికి వచ్చినట్టుగా వాగడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడి నుంచైనా ఆయన మరి ఎందుకంటే ఒక సీఎం అవ్వాలనుకునే వ్యక్తి ఈరోజు కొంచెం ఇంత జ్ఞానం ఉంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏ నోటికి వస్తే అది మాట్లాడే పరిస్థితి ఇక్కడి నుంచైనా మార్చుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సార్, మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత కూడా మీరు పబ్లిక్లో తిరుగుతున్నారు, అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు సార్ మేనిఫెస్టో మీద? ప్రజలు ఈ 5 సంవత్సరాల్లోని కూడా ఎవరు కూడా ఊహించని విధంగా, ఎందుకంటే వారికి ఎంత లబ్ధి అసలు చేకూరుతుంది, ఈ రకమైన పరిపాలన ఉంటుందని చెప్పి వారు ఎప్పుడు కూడా ఊహించలే. అంతా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈ 5 సంవత్సరాలు కూడా. అదే రకమైన మరి వారి ముఖంలో ఆనందం కనపడతా ఉంది మేము మాట్లాడుతూ ఉంటే. మరి మేము మేనిఫెస్టో మళ్ళీ ఈ రకమైన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చారు, ఈ పథకాలన్నీ కూడా మీకు పెరుగుతూ ఉన్నాయి. మరి అమ్మఒడి 15,000 నుంచి 17,000 రూపాయలు చేస్తూ ఉన్నారు. అదే 13,500 ఉన్న రైతు భరోసా 16,000 రూపాయలు చేస్తారు. అదే చేయూత 75,000 రూపాయలు ఉన్నది 1,50,000 రూపాయలు చేస్తారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈరోజు ప్రజలకు ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే 100% ఆయన చేస్తారన్న ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం చెప్తే చేస్తారన్న నమ్మకం ఉంది. మరొక పక్క మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి ప్రధానమైన 3 హామీలు ఇచ్చారు. 2014 ముందు ప్రధానమైన 3 హామీలు ఇచ్చారు. ఒకటి, పూర్తిగా రైతులన్నీ కూడా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. రెండోది, డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పాడు. మూడోది, మరి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, లేకపోతే నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఈ 3 సరే 400 హామీలు ఇచ్చారు, అయినా పక్కన పెట్టేసి కనీసం ఈ 3 హామీలన్నా, ఈ ప్రధానమైన హామీలన్నా మనం నెరవేర్చారు అనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఆ రకంగా తప్పకుండా ప్రజలు చాలా తెలివైన వారు, తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు విశేషమైన విశ్వాసం ఉందని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటారని, మేనిఫెస్టో మీద నమ్మకం లేని వ్యక్తి, వెబ్సైట్ నుండి మేనిఫెస్టోను తొలగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక విమర్శలు చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలని పవన్ కళ్యాణ్కి హితవు పలుకుతున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, ఎలమంచిలి నియోజకవర్గం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.